మీరే యూత్ డిక్లరేషన్ అన్నారు ఆనాడు సరూర్ నగర్లో ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ప్రతి నిరుద్యోగికి నెలకు 4,000 ఇస్తామన్నారు. ఇటువైనా 4,000 20 నెలలే ఒక్కరికి కూడా 4,000 ఇవ్వలే. తర్వాత సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. కొత్తగా ఒక్క ఉద్యోగం మీరు ఇవ్వలే. మేము ఇచ్చిన ఆనాటి నోటిఫికేషన్లు మేము భర్తీ చేసినటువంటి రిక్రూట్మెంట్కు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేసి తప్ప కొత్తగా ఉద్యోగాల కల్పన చేయలే. అట్టహాసంగా అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ అని ప్రకటించారు. ఇప్పటిదాకా నోటిఫికేషన్లు లేవు, పాడలేవు, ఏం లేవు. అశోక్ నగర్లో నిరుద్యోగులు విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, సెంట్రల్ లైబ్రరీలో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు నిరసన తెలిపితే వాటన్నిటిని పోలీస్ క్యాంపులను చేసి వాళ్ళ మీద కర్కశంగా దాడులు చేసి కేసులు పెట్టించి పోలీసుల ద్వారా బెదిరించేటటువంటి చర్యలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏ శాఖ పనిచేస్తలే ఒక పోలీసు శాఖ తప్ప. ఒక్క పోలీసు శాఖనే కేసులు పెట్టుడు, బెదిరించుడు, కొట్టుడు. మన ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మా విద్యార్థి విభాగం మా వాళ్ళను అక్కడ ఉండే ఏసీపీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, తిడుతున్నాడు అని కూడా తెలిసింది. సరే, నేను అంటా ఉన్న పోలీస్ సోదరులను కూడా అధికారం ఎవరికి శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోరి. కర్మ అనేది ఉంటుంది. చర్యకు సమానమైన వ్యతిరేక ప్రతిచర్య న్యూటన్ చెప్పినట్టు అది కూడా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. తొందరపడకండి. ఈ రేవంత్ రెడ్డి ఏం పెద్ద ఆజాన్ బావుడేం కాదు. ఈయననే ఇంకో 20-30 ఏళ్ళు ఉంటాడనేది లేదు. ఇదేం సామ్రాజ్యం కాదు, ఆయన చక్రవర్తి కాదు. తెలంగాణ పోరాటాల గడ్డ, ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు.